సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అది ఎలా ఉంటుంది సార్? అంటే మీకు అది తెలుసా ఆయన తప్పించి మిమ్మల్ని పెట్టుకుంటున్నారని తెలిసి మీరు ఎంటర్ అయ్యారా, లేదా తెలియకుండానే మామూలుగా డైరెక్ట్ మీ దగ్గరికి అప్రోచ్ అయితే ఓకే మీకు తెలిసి ఉండకపోవచ్చుగా ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళు, ఆయన కాదని నన్ను పెట్టారని తెలుసు. తెలిసినా కూడా ఇప్పుడు నాకు గణేష్ పాత్ర గారికి అప్పట్లో ప్రత్యక్షంగా పరిచయం ఏం లేదు. ఆయన నాటకాలు నేను ఆడాను, ఇవన్నీ ఉన్నాయి, కానీ అది పరోక్షంగా, ప్రత్యక్షంగా నాకు పరిచయం లేదు. నాకు ఒక పెద్ద ఛాన్స్ ఈయన నుంచి వచ్చింది. ఆయనే క్లియర్గా చెప్పాడు, ఆ గణేష్ పాత్ర అనుకున్నాం కానీ అదే కాదులే, నువ్వు రాయ్ బాగుంటే ఇది అన్నాడు. బాగుంటే ఇది కాదండి, మీరు అపార్థం చేసుకోవద్దు, నేను ఇలా ఒట్టెట్టుకుని వచ్చాను ఇండస్ట్రీకి, గోస్ట్ వర్క్ చేయొద్దని. నేను మీరు తిట్టుకున్నా, నన్ను గెటౌట్ అన్నా, పేరు నాదైతే రాయగలనండి, ఇంకా ప్రాణం పెట్టేస్తాను దానికోసం. డబ్బులు కూడా నేను ఎంత ఏంటి ఏం అడగట్లేదు, పేరు నాది ఉండాలి, అది ఒకటే నా కండిషన్. ఎవరో రాసిన దానికి నా పేరు కాదు, నేను ప్రతి అక్షరం రాస్తాను నేను. అంటే ఎవరికి నేను అలా చేయలేదని మీకు మీ మీద గౌరవంతో ఒక 5-6 సీన్లు నేను శాంపుల్కి రాసిస్తాను. అది మీకు పర్లేదు, ఇతని చేత రాయించుకోగలను మీకు నమ్మకం కుదిరితే ఒక్కొక్క సీన్ 100 సార్లైనా రాస్తాను. మీకు అంత క్రేజ్ మీరంటే నాకు. అంటే ముందు అదేదో రాయి అన్నాడు. రాసిన తర్వాత బాగా నచ్చింది ఆయనకి. అప్పుడు నువ్వే రాస్తున్నావు, ఆ ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకపోతే నేను ఇస్తాను నా రెమ్యూనరేషన్లో వచ్చి, డబ్బుల గురించి నువ్వు డిస్టర్బ్ అవ్వకు, సినిమా రిలీజ్ లోపు ఎప్పుడో వస్తాయి అన్నాడు. ఏం జరిగిందో మరి నాకు తెలియదు, కానీ నేను డబ్బుల మీద దృష్టి పెట్టలేదు, పేరు నాది ఉంది ఓకే అనే చేసి రాసి వేసేటప్పటికి రిలీజ్ నాడు పొద్దున్న వచ్చింది ఆ డబ్బు. ఎంత కట్ట అప్పుడు 10 రూపాయల నోట్లు 20 రూపాయల నోట్లు కదా, 1000 రూపాయలు అంటేనే ఎంత బండిలు ఉంటుంది. అలాగ ఏదో గోని సంచితో డబ్బులు అన్నట్టుగా వచ్చింది. వేళ ఆనందం నాకు అంతా ఇంత కాదు. అంటే డబ్బులు ఇవ్వకపోయినా ఫోన్లే పేరు అనేది అలా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. పైగా నా కార్డు వెయ్యకపోయినా మోసం జరగచ్చు కూడా ఇండస్ట్రీలో, వేస్తానని చివరిలో వేయలేకపోవచ్చు. పేరు వేసి డబ్బులు పంపి అలా తర్వాత 4 సినిమాలు మొత్తం రాశాను క్రాంతి కుమార్ గారి దగ్గర డైలాగ్స్. నేనంటే ఆయనకు అంత అభిమానం. ఇప్పుడు సపోజ్ మీకు అడ్వాన్స్ ఇచ్చాక మీరు సినిమా కమిట్ అయ్యే తర్వాత మిమ్మల్ని పక్కకు తప్పించి వేరే రేటుని పెట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలా గణేష్ పాత్రకు జరిగినట్టుగా. ఎవరితోటో ఎందుకు, ఈ క్రాంతి కుమార్ గారే చివరిలో సినిమాకి అలా డోకా ఇచ్చాడు. అవునా? అది పాడుతా తీయగానే ఒక సినిమా, అవును, రీమేక్ అది, వినీత్ది. ఇక్కడ ఉషాకిరణ్ వాళ్ళు చేశారు. అవును. దానికి విపరీతమైన నమ్మకం క్రాంతి గారికి నేనంటే ఆయనకి కుదిరిన తర్వాత ఫర్ సమ్ రీజన్స్ గణేష్ పాత్ర తోటి క్రాంతి కుమార్ గారు రాయించుకోవాల్సి వచ్చింది. ఓకే సార్, రివర్స్ అయిపోయింది. అది నాకు తెలియదు, నేనే రైటర్నని నా చేత రాయించారు. రాయించిన తర్వాత ఫైనల్గా నేను కాదని ఆయన పేరు వేశారు. రాసింది మీరే దానికి? అంటే ఆయన రాసింది కూడా ఉంటుంది, ఏది ఎంత వాడుకున్నారో మనకు తెలియదు. వాళ్ళు ఏం వాడినా నేను రాశానంటే అది నాది కింద లెక్క, నేను ఫీల్ అయ్యి రాశాను. నేను నువ్వు వాడుకోకపోవచ్చు తప్ప నేను నీ సినిమాకి ఏం కావాలో డిస్కషన్స్లో ఉండి ఒరిజినల్ది చూసి మార్పుల్ని డైజెస్ట్ చేసుకుని నా టైము నా శ్రమ అంతా పెట్టుకుని చేశాను నేను. ఇట్స్ మై ప్రోడక్ట్. నువ్వు నాది అక్షరం లేకుండా అతనిదే వాడినా కూడా నువ్వు నేను మోసపోయానని అనుకుంటాను తప్ప నాదేం వాడలేదు కదా అని అనుకోను కదా. నేను ఎడం చేతితోటి కళ్ళు మూసుకుని రాసేసేవాడిని అయితే ఈ ఫీలింగ్స్ ఉండవు. ప్రతి అక్షరం నేను ఏదో ప్రసవ వేదంలో రాస్తాను కాబట్టి అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ ఉన్నప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ సున్నితత్వంలోంచి వచ్చినవి. అయినా కూడా ఇలాంటివి జరిగినా నిలబడడం అనేది నువ్వు అనుకున్నంత సున్నితుడు కాదని జాతకం చెప్పాడు అన్నాను. అలాగా ఒక బండతనం, కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కష్టానికి బాధపడతాం మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం లాగనమాట. అంటే మనిషి ఒపీనియన్స్ అప్పుడు సిచ్యువేషన్స్ ప్రకారం మారుతుంటాయి. మామూలుగా మనిషి ఏంటంటే ఇప్పుడు మీరు గణేష్ పాత్ర గారి అవకాశాన్ని మీరు దక్కించుకున్నారు, అప్పుడు మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఇప్పుడు మీ అవకాశాన్ని ఇంకోరు పోయి తీసుకున్నప్పుడు అప్పుడు మీ సిద్ధాంతం మారవచ్చు. ఇప్పుడు అంతెందుకు, మానవ నైజం ఎలా ఉంటుందంటే
నువ్వున్నావు, ఆయన ఉన్నాడు, మీరిద్దరూ అన్నారు. నువ్వు నన్ను తిడుతున్నావు, ఆయన పొగుడుతున్నాడు. అది ఎందుకు నువ్వు తిడుతున్నావు, ఎందుకు అతను పొగుడుతున్నాడు, నేను కారణాలు ఆలోచించాలి విజ్ఞుడిని. అయితే హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే, నన్ను పొగిడేవాడిని, వీడిని జాగ్రత్త, వీడు మన ఫ్రెండ్, వాడు తిడుతున్నాడు ఏంటి, నువ్వు కొంచెం అలా దూరం జరుగుతుంటావు, అతని దగ్గరికి వస్తూ ఉంటాడు. తిట్టేవాడిని అలా మీదకి ఎక్కించుకోడు ఎవడను. అట్లాగా ఆయన మంచోడండి, మనం అంటే అభిమానం ఉన్నవాడు, మనం అంటే అభిమానం ఉన్నాడు కాబట్టి కన్సిడరేషన్ అనమాట. అది వెనకాల ఏం గోతులు తవ్వుతున్నాడు అనవసరం. వీడు తిట్టాడు కాబట్టి మనసులో మాట చెప్పినా కూడా వాడు శత్రువు. హ్యూమన్ సైకాలజీ, మనం మెచ్చుకునేవాడు మనవాడు, తిట్టుకునేవాడు పరాయవాడిలా ఉంటుంది. అట్లాగా పైగా పరిస్థితిని బట్టి ఇవాళ నేను గొప్పది అన్నది రేపు నేను గొప్పదిగా ఒప్పుకోకపోవచ్చు. మరి నిన్న గొప్పది అన్నామంటే నిన్న నేను అబద్ధం ఆడలేదు, నిన్నటి నా మెంటల్ స్టేచర్ అది, నిన్న అది నమ్మాను చిత్తశుద్ధితో. ఈవేళ నాలో నేను దుర్మార్గుండే ఇలా ఉండొచ్చు, నేను కొంచెం అనుభవాన్ని గడించి నిజమే చెప్పేలా ఉండొచ్చు. జీవిత సత్యమునే పలుకోవాలని అని చిన్నప్పుడు చదువుకున్నాను, ఆవేళ చిత్తశుద్ధితోటే చదువుకున్నాను. నిజం చెప్తే లోకంలో బతకలేమని నేర్చుకుని ఈవేళ అబద్ధం చెప్పరా అని నా కొడుక్కి చెబుతున్నాను. మరి ఈవేళ నువ్వు వెధవి నిన్న మంచివాడివి అంటే, నిన్నగా మంచివాడిని ఈవేళగా ఈవేళ మంచివాడిని అనట్లేదు, మారాను, ఎట్లాగా చెడ్డవాడిగా మారాను. ఓకే ఓకే అంటే నేను కరెక్ట్గా చెప్పలేదేమో, కానీ నీ ప్రశ్నలో బలం ఉంది, నా సమాధానంలో బలం లేదు. అంటే నేను అనేది అప్పుడు ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. అవకాశం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవ్వలేదు. మనిషి ఎప్పుడు కూడా బాగా తర్కించుకుంటే అందులో కరెక్ట్ ఏది అబద్ధం ఏది అనేది వాడు నిగ్గు తేల్చుకుంటాడు. కానీ చాలా విషయాలు మనం పైపైనే ఆలోచిస్తాం. పైపైనే ఆలోచించినప్పుడు అప్పటి సందర్భాన్ని బట్టి మనకి మంచి చేయనివాడు చెడ్డవాడుగానే ఉంటాడు మనకి. అది అలా ఉండకూడదు కదా. కానీ మనమే యోగులమా, ప్రతి విషయంలోనూ పాపం వాడు ఏ పరిస్థితిలో అలా అన్నాడో, మన బండబూతులు అలాగా అలా అమ్మ అని అన్నాడో, అంత చెడ్డ మాట అంత మనం ఆలోచించాం కదా. ఇంత మాట అంటాడా నన్ననే ఆలోచించి వాడి మీద ఉంటుంది. ఎందుకంటే ఆ ఉప్పు కారం యొక్క మహత్యం అది ఉండకూడదు. మరి వయసు వచ్చే కొద్దీ కొంత పరిపక్వత, ఇంక ఎంత వయసు వచ్చినా వాడు అంతే మారలేదంటే కరెక్ట్ కాదు. మీరు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏమన్నా అంటే రియలైజ్ అయ్యారా? అంటే ఏ ఇన్సిడెంట్? అదే పాడుతా తీయగా ఇన్సిడెంట్ తర్వాత మనం ఇంకొకసారి ఫర్దర్గా ఇలాంటి మిస్టేక్ చేయొద్దని, ఇంకొకరి అవకాశం వచ్చినప్పుడు మనం దాని నుంచి తప్పుకోవడం మేలని, వేరే వాళ్ళ అవకాశాలు నా దాకా వచ్చినప్పుడు నేను తప్పుకోవడం బెస్ట్. అది ఇప్పుడు అది రచయితగా పోని పక్కన పెడతాను. నేను చాలా తక్కువ సినిమాలు రాశాను కదా, యాక్టర్గా బోల్డ్ సినిమాలు చేశాను నేను. యాక్టర్గా ఎక్కువ అనుభవాలు జరుగుతుంటాయి అలా. ఓకే, ప్రతి వేషానికి ఇప్పుడు రైటర్గా ఆప్షన్స్ 3-4 పెట్టుకోలేరు, అంతమంది లేరు కాబట్టి ఎవరైనా ఎవరికి షోన్ అయ్యారో వాళ్ళతోటే, వాళ్ళు కాదంటే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. యాక్టర్గా అలా కాదు, ప్రతి క్యారెక్టర్కి 3-4 ఆబ్లిక్ పెట్టుకుంటారు. ఎల్వి శ్రీరామ్ కాదంటే ఎక్స్, కాదంటే వై, కాదంటే జెడ్. ముందు ఎల్వి శ్రీరామ్ని అడుగుతారు, ఏమాత్రం పోజు కొడుతున్నా ఎక్స్కి వెళ్ళిపోతారు. వాడు దొరకట్లేదంటే వైకి వెళ్ళిపోతారు. ఎవరు లేకపోతే జెడ్కి వెళ్ళిపోతారు. వీడి వల్ల సినిమా ఆడదనే లెక్క ఉంటుంది వాళ్ళకి. వీడుంటే బాగుంటుందని అనుకున్నాం, వాడి కోసం సినిమా తీయట్లేదు అనేది వాళ్ళకి తెలుసు. కానీ రైటర్స్కి అట్లా ఉండదు. వీడు కాదంటే ఏదో బతిమాలైనా వాడి చేత రాయించుకోవాలి, వాడు మంచి మాటలు చెప్పు ఏదో. ఎందుకంటే అంత ఆల్టర్నేటివ్స్ ఎక్కువ ఉండరు మనకు కావాల్సినట్టుగా, అంతా ట్యూన్ అయ్యేవాళ్ళు. అందుకని నువ్వు చెప్పిన అనుభవాలు యాక్టర్గా ఎక్కువ జరుగుంటాయి. నాకు ఇంకొకటి అవకాశం మనకు వస్తుంది. ఎవరినో అనుకున్నారు, సపోజ్ ఎంఎస్ అనుకున్నాడు అనుకో, ఎంఎస్ని అనుకున్నారు, ఆయన ఏ కారణం చేత వాళ్ళకి సెట్ అవ్వలేదు, నా దగ్గరకు వచ్చారు. కొంతమంది ఎంఎస్ని అనుకున్నామండి, అది కుదరలేదండి, మీరు చేయాలండి అనేవాళ్ళు ఉంటారు. కొందరు ఏమంటారంటే అది దానికి కర్టెన్ వేసేసి ఎంఎస్సి టాపిక్ నా దగ్గర రానివ్వకుండా అస్సలు కథ మొదలు పెట్టేటప్పుడు అసలు కథ కూడా అనుకోలేదండి, ముందు ఎల్బీ గారు మాకు ఉండాలి అనుకున్నామండి, లేకపోతే సినిమాయే తీయద్దు అనుకున్నామండి. అంటే పువ్వు ఇక్కడ పెట్టచ్చు కానీ ఇక్కడ పెట్టలేదు అనమాట.
సో మనం కూడా తెలిసి నవ్వుకుంటాం. వాళ్ళు కాదు చా అంటే మళ్ళీ బేరం అది పోతుంది. అది చా అని ఎందుకు అంటాం? అవునా అంతే, మన అటాచ్మెంట్ అలాంటిది అంటాం కొంచెం తెలివైన వాళ్ళం అయితే. సో ఇవన్నీ కామన్, తప్పదా, మనం కూడా సమాజంలో బతుకుతున్నాం, తప్పదు. అలాగా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఎవరిదో వేషం అని ఎంఎస్ గారు అనుకున్నామండి, మా ఇద్దరికి ఏదో రప్చర్ జరిగిందండి, మిమ్మల్ని పెట్టుకున్నాం అన్నప్పుడు ఆలోచించాలి నేను, ఎందుకు రప్చర్ జరిగింది, ఎంఎస్ ఎందుకు వద్దన్నాడు ఆ వేషం చేయడం వల్ల, అది అతనికి నేను దెబ్బతీసినట్ట, అతను కాదనుకున్నది నేను చేస్తుంటే అతనికి చికాకు, నాకు చికాకు, అతనితో చెప్పేస్తే బెటరా. మరి నేను వీళ్ళని అడుగుతాను జెన్యూన్గా, మరి ఎంఎస్కి ఒక మాట చెప్పారా? చెప్పేవండి, పర్వాలేదు, ఎవరి చేతనే చేయించుకున్నారని అంటారు. అది నిజం కావు, అబద్ధం కావు. అది నమ్మి మనం మళ్ళీ ఎంఎస్సి తోటి ఎందుకు ఇదంతా పురాణం అంతా అని మనం సరే అంటాం. ఒక్కొక్కసారి మరీ చేదస్తానికి పోయి, అంటే ఏంటి మీ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, మీరు మనస్ఫూర్తిగా మీరు, నేను అభ్యంతరం లేదా కదా మీకు, అంటే అభ్యంతరం ఉందన్నాడు మన వేషం పోతుంది. కానీ సినిమా ఆగిపోదు కదా, అతను వేషం అయినా నన్ను కాకపోతే ఇంకో ఎల్లయ్య పొల్లయ్యని పెట్టుకుంటాడు. సో ఇన్ని గోక్కోవడం ఎందుకని అలాగ కొన్ని, సరేలే మరి అతనికి చెప్పండి, రేపు పొద్దున్న నా పూచి ఏం లేదని ఓ డిప్లొమాటిక్గా ఓ మాట అంటాం. వేషాలు రావడమే తక్కువ, అందులో వాళ్ళు ముందు ఎవరిని అనుకున్నారు, మన చాయిస్ ఎన్నో వాళ్ళం, మనం ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ కష్టం. తప్పులు ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. మీ ప్రయాణంలో ఇంకొక ముఖ్య వ్యక్తి అంటే మీ జర్నీ నాకు తెలుసు కాబట్టి మల్లికార్జునరావు గారు, ఆయనతో మీ అనుబంధం చాలా ముఖ్యమైనది, అది ఒకసారి చెప్పండి. మల్లికార్జునరావు నాకు ఎలా పరిచయం అంటే, నువ్వు అడుగు నుంచి తవ్వుతున్నావు రూట్. మల్లికార్జునరావు, నేను గంగానగర్ అని ఉంది ట్రస్ట్పురంలో మద్రాసులో. గంగానగర్ అనేది ఒక అగ్రహారంలో ఉంటుంది. ఆ మధ్యలో కొన్ని ఇళ్ళు ఉంటాయి, అందులోనే టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంది, అందులోనే జంధ్యాల గారి ఇల్లు ఉంది, అందులోనే మల్లికార్జునరావు ఇల్లు ఉంది, అందులోనే గీతాకృష్ణది ఇల్లు ఉంది, అందులోనే ఈవీవి సత్యనారాయణ గారు వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం 10-15 మంది బతికేసిన కాంపౌండ్ అది. ఆ ఇల్లు ఉంది. ఇంకా సుబ్బరాజు అని ఎవరో ప్రొడ్యూసర్ అది ఉంది. ఆకేళ్ళు ఉండేవాడు అక్కడ. ఇంకా చాలామంది. ఒకటే ఎంట్రన్స్ దానికి. ఇంకోటి ఏదో సన్నటి దొడ్డిదారు ఉంది, కానీ మెయిన్ ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి ఇలా ఒక రౌండ్ కొట్టినట్టు అనమాట. మధ్యలో ఇళ్ళు ఉంటాయి, ఎడాపెడా ఇళ్ళు ఉంటాయి, అలా సర్కిల్ తిరిగి వచ్చేసేది. అదే భలే ఉంటుంది ఆ వాతావరణం. ఎక్కడో ఇంకో లోకంలోకి వెళ్ళినట్టు, వేరే ఊరు వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడికి వెళ్తే ముందు వెళ్తూనే జంజాల్ గారు ఇల్లు కనపడుతుంది. ఆయన ఉన్నా లేకపోయినా ఎలా దండం పెట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు అటాచ్మెంట్ ఉన్న ఈవీవి గారికి ఆయన గురువు, ఇక మనవాడు అనేది ఏదో ఓ స్టాంపు. ఆయనతో నాకు పెద్ద పరిచయం కూడా లేదు. ఎప్పుడైనా హలో అంటే హలో అనడం, నేను ఫలానా అని తెలుసు, కానీ ఈవీవి గారితో నాకు ఈ కనెక్షన్ ఇవి తెలుసు ఆయనకి. ఆ రకంగా గంగానగర్లో మల్లికార్జునరావు గారు ఉండేవాడు. ఈవీవి గారు ఒక బిల్డింగ్, అది ఇలాంటి బిల్డింగు, ఓ బిల్డింగ్లో ఈవీవి గారు పైన ఉండేవారు. ఆ కింద గీతాకృష్ణ గారు ఉండేవాడు. ఆ గీతాకృష్ణ రోడ్డుకి యువతల వైపు గీతాకృష్ణ ఈవీవి గారి బిల్డింగు. ఈవీవి గారు అప్పటికి డైరెక్టర్ అవ్వలేదు. రోడ్డుకి అవతల మల్లికార్జునరావు. ఈ మల్లికార్జునరావు రోజు ఈ గీతాకృష్ణ దగ్గర గడుపుతుండేవాడు. అప్పుడప్పుడు ఎదురెదురు ఇళ్ళు ఒకటిను, డైరెక్టర్ యాక్టర్ కదా, ఆ రిలేషన్ ఒకటి మెయింటైన్ చేసుకోవడం. ఖాళీ టైం ఉండేది. డైరెక్టర్ అతను రోజు సినిమాలు ఉండవు గీతాకృష్ణ గారికి, ఇది రోజు యాక్టింగ్ ఉండదు. ఒక రిలేషన్లో అలాగ ఉండేవారు. అప్పుడు ఈ ఇందాక చెప్పాను, విద్యాసాగర్ నేను పరిచయం చేస్తానని వీళ్ళతో అటాచ్ చేసి, రోజు అతను బైక్ మీద పొద్దున్నే ఏంటంటే ఎక్సర్సైజ్, ఒక దినచర్య. బ్యాంకుకి 10ంటికి వెళ్ళే ముందు 8:30కో 8కో ఇంట్లో బయలుదేరేసి ఒక 2-3 డైరెక్టర్లను కలిసేసి బైక్ మీద హాజరు చేసుకుని టచ్లో ఉండడం అనమాట. ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు నేను ఉండడం వల్ల అతనికి ఇంకో ఎడిషనల్ ఏంటంటే, నన్ను పరిచయం చేసినట్టు వెళ్ళడం ఉంటుంది, నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది, అతను ఒకసారి రెన్యూ చేసుకున్నట్టు ఉంటుంది. అలాగా నాకు బాగా హెల్ప్ చేశాడు. కొత్త డైరెక్టర్ని వాళ్ళని పరిచయం చేయడం. అలాగే ఈ గీతాకృష్ణ కూడా నాకు పరిచయం చేశాడు. ఈయన అప్పుడు సినిమా కోకిల్ అనే సినిమాకి స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్నాడు. చేసుకుని ఇలా, నేను మీ ఒంటెద్దు బండి చూశానండి ఇక్కడ, నేను
కళాసాగర్ అని అక్కడ మద్రాసులో నాటకాలు జరుపుతూ ఉంటారు పోటీలు. నాకు లక్కీగా నా ఒంటెద్దు బండి నాకు ప్లస్ అయింది. అక్కడ ప్రదర్శన ఇచ్చారు సుబ్బరాయ శర్మ వాళ్ళు, నా నాటకాన్ని అక్కడ ప్రదర్శించారు. అది అందరూ మెచ్చుకున్నారు, మద్రాస్ ఇండస్ట్రీ అందరూ చూశారు చాలామంది. మంచి కథ, బాగుంది సబ్జెక్ట్, మిడిల్ క్లాస్ ఇది అని, బడ్జెట్ సినిమాకి సంబంధించి ఉందని అందరికీ ఎక్కింది, కనెక్ట్ అయింది. ఈ గీతాకృష్ణ గారు కూడా చూశాడు ఆ సినిమా. నేను ఎక్కడికి వెళ్ళినా అది చూసామండి మీరు, నేను చెప్పాలి కదా, నేను నాటక రంగం నుంచి వచ్చానండి, పద్మవ్యూహం, ఒంటెద్దు బండి ఇవి రాశానండి అని చెప్పాలి కదా. ఒంటెద్దు బండి అనగా ఒంటెద్దు బండి మొన్న ఇక్కడ ఆడారు కదా 2 months బ్యాక్, అలాగ నాకు హెల్ప్ అయ్యింది అనమాట. అతను చాలా బాగుందండి అది. ఇంచుమించు నేను కూడా ఒక మిడిల్ క్లాస్, ఒక లేడీ ఓరియంటెడ్ నాది. కొంచెం టైం పడుతుంది, వెంటనే నేను ఇవ్వలేను, కానీ డెఫినెట్గా మీకు ఇస్తాను. మీ ఒంటెద్దు బండి చూశాను కాబట్టి, మీ పెన్ను చూశాను కాబట్టి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అని నన్ను అట్లా అటాచ్ అయ్యాము. ఆ అటాచ్ అవ్వడానికి కారణం, ఆ మధ్యలో అవ్వడానికి కారణం విద్యాసాగర్. అయ్యాక రోజు ఇంచుమించు నేను అక్కడికి వెళ్తూ ఉండడం, ఈ మల్లికార్జునరావు గారు కూడా అక్కడ ఉండడం, మాకు ఇద్దరికి మేము ఫ్రెండ్స్ అవ్వడం. తర్వాత నేను మల్లికార్జునరావు ఆయన ఇంటికి కూడా వెళ్ళి కాసేపు కూర్చుంటూ ఉండడం. కొత్తగా వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వాళ్ళే 4-5 ఉంటారు. వాళ్ళని అప్పుడప్పుడు మన ఒంటరితనం పోవడానికైనా వాళ్ళని పలకరిస్తూ ఉండడం, టచ్లో ఉండడం చేస్తాం కదా. పైగా సినిమాల్లో అప్పట్లో ఎలా ఉండేదంటే, ఏమో ఎవడి వల్ల మనకి ఏం జరుగుతుందో, ఇప్పుడంటే అసలు ఓ లెక్క పత్రం లేదు, ఎవడినెవడు కేర్ చేయడు. నిన్ను కలవాలనుకో డైరెక్ట్గా కలిసి వచ్చేస్తాడు. మధ్యలో ఎల్బి శ్రీరామ్ అంటే ఈయన కూడా విష్ చేద్దాం, ఏం ఉపయోగపడదు, ఆ లెక్కలు ఉండవు. ఇప్పుడు లెక్కలు వేరు. అప్పుడంటే ఒకడి కోసం వెళ్తే ఇంకోటి కలుస్తాడు, వాడు అదో బోనస్గా ఫీల్ అయ్యాం వాళ్ళు అప్పట్లో. ఇంకో కొత్త ఆయన పరిచయం అయ్యాడు అన్నట్టుగా సర్కిల్ అట్లాగా. వాడి వల్ల ఉపయోగం జరుగుతుందో జరగదో తెలియదు. సర్వర్ సుందరం అనే సినిమాలో నగేష్ సినిమా యాక్టర్, సినిమా యాక్టర్. అవును. వాడు వెళ్ళి ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళి ఆ గేట్ వాడికి నమస్కారం పెడతాడు. ఆయన గేట్ కీపర్ అతనికి ఎందుకు పెట్టి, ఏమో రేపు వాడు ప్రొడ్యూసర్ అయిపోతాడేమో, వాడికి నమస్కారం పెట్టడంలో తప్పు లేదు అంటాడు. అలాగా ఇండస్ట్రీ అప్పట్లో ఎలా ఉండేదంటే, ఎవడి వల్ల ఏం జరుగుతుందో, ఏ మలుపు తిరుగుతుందో జీవితం అన్నట్టు ఉండేది. సముద్రంలో ప్రయాణించేవాడికి ఏ కొయ్య దొరుకుతుందో, ఏ షిప్ వస్తుందో తెలియదు కదా, అలాగుండేది. అప్పుడు ఇలాగా పరిచయం అయ్యాడు ఆయన. పరిచయం అయితే మేము ఫ్రెండ్స్ అయ్యాం. అలా తర్వాత నేను రైటర్గాను ఈ గారి దగ్గర ఇవన్నీ నా సినిమాలకి ఆయన యాక్ట్ చేశాడు. తర్వాత యాక్టర్ అయ్యాక మేము ఇద్దరు కో ఆర్టిస్టులుగా చేసాం. చాలా జరిగింది. అదే మీరు ఓకే, ఆ జర్నీ లైటర్ వేలో చెప్పారు. అంత బాండింగ్ ఏర్పడడానికి కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయిగా. మల్లికార్జునరావు గారు అంటే మీకు ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంది మీకు. ఏంటది? ఆయన చనిపోయినప్పుడు కూడా విపరీతంగా ఏడ్చినట్టున్నారు మీరు. కొన్ని నాకు అట్లా నేను ప్లాన్ చేసుకోను. ఏదైనా గ్లెజర్ని జేబులో పెట్టుకుని ఆ టైం కొంచెం అట్లా అని అలా ఉండదు. కొన్ని చోట్ల నిజంగా ఏడవాల్సిన చోట కూడా నాకు ఏడుపు రాదు, అలా మోగగా ఉంటుంది మనసు. కొన్ని చోట్ల చిన్న వాటికి ఏడుపు వచ్చేస్తుంది, చిన్న. అదేంటో మరి అది ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఈవీ గారు పోయినప్పుడు అప్పుడు నేను అన్నీ తెలిసి ఆయనకి ఒంట్లో బాగోలేదు ఇవన్నీ, నేను చాలా బాధపడుతూనే ఉన్నాం. మగాడిని అన్నీ తెలిసినవాడిని ఏడ్చేయక్కర్లేదు, అంత నాకు ఆగలేదు. ఇంకా చిన్న ఎగ్జాంపుల్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ జరిగింది. అందులో క్యాజువల్గా అన్నాడు ఆయన, ఈవీ గారికి మీకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉందనుకుంటాను, అసలు ఆయన పేరు చెప్తేనే మీరు ఎమోషన్ అవుతారట అనేటప్పటికి నాకు పట్టుకుంది లోపల. కాసేపు నేను మాట్లాడలేకపోయాను. క్యాజువల్గా అడిగాడు, నేను అంతకుముందు కూడా ఆ మూడ్లో లేను, వేరే మూడ్లో ఉన్నాను. చాలాసేపటికి నేను మాట్లాడలేకపోయాను. అది ప్లాన్డ్ కాదు, అది అట్లా చాలా ఉంటాయి అన్నట్టు. అదిగో మా అమ్మాయి అప్పగింతలు చెప్పాను కదా పెద్ద, నేను అప్పుడు ఏడవలసిన పరిస్థితి ఏం కాదు, ఊళ్ళోకి వెళ్ళాలి. కాకపోయినా అది ఒక సందర్భం జీవితంలో. ఎన్నాళ్ళు మన దగ్గర పెరిగింది, ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది. పక్కింట్లోనే ఉండొచ్చు, మనం ఒకే ఇంట్లో వాటాలో ఉండొచ్చు, అయినా కూడా ఆడపిల్ల అనే డెఫినేషన్, ఈడది కాదు అనేది అప్పుడు ప్రూవ్ అవుతుంది, వెళ్ళిపోతుంది ఆడకి. అప్పుడు
అంతే